తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ కు భారీగానే అభిమానులున్నారు. ఇప్పటికే విజయవంతంగా 7 సీజన్స్ ను పూర్తి చేసుకుని 8వ సీజన్ కు సిద్ధమవుతున్నది. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా హోస్టుతో పాటు కంటెస్టెంట్స్ పై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తున్నది. సెప్టెంబర్ 8 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానున్నట్లు సమాచారం. షో ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది తెలియదు రాలేదు. ప్రస్తుతం కంటెస్టెంట్స్ పేర్లు వైరల్ అవుతున్నాయి. ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో యాంకర్ రీతు చౌదరి, ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి, లేదంటే ఆమె కూతురు సుప్రీత పేర్లు వినిపిస్తున్నాయి. కిరా కార్పి, కుమారి ఆంటీ, జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్, సోషల్ మీడియా ఫేమ్ బరలక్క, చెమ్మకు చంద్ర, నటి కుషిత కొల్లపు, అమృత ప్రణయ్ బీబీ హౌస్ కు వెళ్లబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి పర్సనల్ లైఫ్లో లేదంటే ప్రొఫెషనల్ లైఫ్లో కాంట్రవర్సీలు ఉన్న వారిని నిర్వాహకులు బీబీ హౌస్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం వీరందరి పేర్లను కన్ఫర్మ్ చేశారని టాక్ నడుస్తుండగా మరికొందరు పేర్లు సైతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా బిగ్ బాస్ కొత్త సీజన్ కి ముందు కొత్త హోస్ట్ వస్తారని ప్రచారం జరుగుతూ ఉంటుంది. 3వ సీజన్ నుంచి కూడా 7వ సీజన్ వరకు టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గారే బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తూ వస్తున్నారు. తొలి సీజన్ జూనియర్ ఎన్టీఆర్, 2వ సీజన్ నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఈసారి సైతం నాగార్జునను మార్చనున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. హోస్ట్గా నాగార్జున గారు కొనసాగుతారని, ఆయనను వదులుకునేందుకు బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఇష్టపడడం లేదు. ఇప్పటికే 8వ సీజన్ హోస్ట్ చేసేందుకు ఒప్పందం సైతం చేసుకున్నట్లు సమాచారం. కొత్త సీజన్ కోసం రెమ్యునరేషన్ సైతం ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. సీజన్ 7 టైటిల్ పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం ఇదే. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆడియన్స్ ఆయనకు బాగా ఓట్లు వేశారు. ఇక సీజన్ 7 మాదిరి సీజన్ 8 సైతం సరికొత్తగా డిజైన్ చేస్తున్నారట. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఎలిమినేషన్స్, టాస్కులు, గేమ్లు, రూల్స్ ఉంటాయని అంటున్నారు. మొదటిసారి సీజన్ 7లో 2 లాంచింగ్ ఎపిసోడ్స్ నిర్వహించారు. ఫస్ట్ ఎపిసోడ్లో 14 మంది కంటెస్టెంట్స్ పరిచయం అయ్యారు. వారిని హోస్ట్ నాగార్జున హౌస్ లోకి సాదరంగా పంపారు. 5 వారాల అనంతరం మినీ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించి మరో 5 కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. ఇది టీఆర్పీ పరంగా కలిసి వచ్చింది. ఈసారి కూడా ఇదే టెక్నిక్ ఫాలో కావచ్చని అంటున్నారు. సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 మరో 50 రోజుల్లో అంటూ ప్రచారం జరుగుతుంది. దాని ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ ఎపిసోడ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 1 ఆదివారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతుందంట. ఆ రోజే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా ఒకటి